Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, తమ్నేల్లో క్వశ్చన్ చూసే ఉంటారు. 5th క్వశ్చన్ ఇది స్టార్ మార్క్ క్వశ్చన్ అండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే 6th క్వశ్చన్ ఇది. ఓకేనా, ఈ వీడియో ప్రకారం చూసుకుంటే 5th క్వశ్చన్. నేను ఓన్లీ స్టార్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఓకేనా, ఒకసారి గమనించండి. ఇప్పుడు క్వశ్చన్ చూసారు కదా, ఇక్కడ ఏమిచ్చిండు మనకు గివెన్ పాయింట్స్ 1 - 3 4 1 - 5 2 1 - 5 3 0. 2xలో పెట్టుకొని చూడండి స్పీడ్గా, మీకు అర్థం కాకుండా కొద్దిగా స్లోగా అనిపిస్తే. ఓకే, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ బి మనకు తెలుసు. x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0. ఓకేనా, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈ పాయింట్కు పాస్ అవుతుంది. అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, ఇది z వాల్యూ. ప్రతిసారి ఈ వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కొన్ని ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఈ ఈక్వేషన్ 2 అనుకోండి, ఈ ఈక్వేషన్ 4 అనుకోండి, అండ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. ఇది అర్థం కావాలంటే నేను ప్రీవియస్ పెట్టిన పేపర్లు ప్రీవియస్ వీడియో ఉంటుంది కదా, 4 ప్రాబ్లమ్స్ వీడియో పెట్టాను. ఆ వీడియో చూస్తే ఇది ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పాయింట్ ఇచ్చిండు మనకు. గివెన్ ద సెంటర్ -u - v - w లైస్ ఆన్ ఈ ప్లేన్ మీద లై అవుతుంది. ఇక్కడ చూడండి, x + y + z = 0. అంటే x ప్లేస్లో -uని, y ప్లేస్లో -vని, z ప్లేస్లో -wని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా ఇందులో ఉన్న మైనస్ని కామన్ తీసి 0కి పంపిస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు u + v + w = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందండి, సారీ. ఇప్పుడు మనం సాల్వింగ్ మెథడ్ స్టార్ట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4ని మనం సాల్వింగ్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి మనకి? ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఇది అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 ఇది. సాల్వింగ్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. +d - d క్యాన్సిల్ అండ్ -6v + 6v క్యాన్సిల్. క్యాన్సిల్ అవ్వగా మిగిలినవి ఏంటండి? +8w. ఓకేనా, కాన్స్టాంట్స్ +26 కింద కన్సిడర్ చేసుకోవాలి. -10 ఎంత? +16 = 0. ఇందులో నుంచి 8 కామన్ తీస్తే, ఓకే 8 కామన్ తీయకుండా మనం ఇక్కడ +16 అటు పంపించేస్తే -16 అవుతుంది. ఇక్కడ 8 1s 8 2s w = -2. ఓకేనా, ఈ వాల్యూ వచ్చింది మనకు w = -2. అండ్ మనం సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ 4. ఈక్వేషన్ నెంబర్ 3 ఇది అండ్ 4 ఇది. సాల్వింగ్ చేస్తే +2u - 2 గెట్ క్యాన్సిల్, +d - d గెట్ క్యాన్సిల్, అండ్ మిగిలిటి ఏంటి? -10v + 6v ఎంత? -4v + 4w -0 ఎంత? +4w +30 -10 +20 = 0. ఇందులో నుంచి ఇది రాంగండి, ఇక్కడ చూడండి, -4ని కామన్ తీస్తే v - w - 5 = 0. ఈ -4 అటు పోస్తే 0 అవుతుంది. అండ్ మిగిలేది v - w - 5 = 0. v - w వాల్యూ మనకు -2 వచ్చింది అండ్ -5 = 0. v - into +2 -5 = 0. v = +3. ఇక్కడ +2 - 5 అనేది ఏమవుతుంది? -3 అవుతుంది. ఈ -3 కాస్త 0కి వస్తే +3 అవుతుంది. ఓకేనా, కొద్దిగా డిస్టర్బెంట్గా ఉంది, బ్యాండ్ సౌండ్ వినబడుతుందండి, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ v అండ్ w వాల్యూ, మనకు 2 వాల్యూస్ వచ్చాయి కదా, ఆ వాల్యూస్ని 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 5th ఈక్వేషన్ ఏంటి? u + v + w = 0 కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు u వాల్యూ అనేది వస్తుంది. ఎంత? -1.
యు వాల్యూ. ఇప్పుడు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిందండి. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ వి యు ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈ వి వాల్యూ యు వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డి వాల్యూ అనేది వస్తుంది. మీరు రఫ్ బుక్ పెట్టుకొని చేయండి, అర్థమవుతుంది. డి వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూటింగ్ యు కామా వి కామా డబ్ల్యూ అండ్ డి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ యు వి డబ్ల్యూ అండ్ డి వాల్యూస్ అన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిక్వైర్డ్ స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, x² + y² + z² మైనస్ 2 యు వాల్యూ ఎంత, యు వాల్యూ -1 కదా, మైనస్ 2x ప్లస్ ఇక్కడ 6y మైనస్ 4z, డి వాల్యూ ఎంత ప్లస్ డి ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది రిక్వైర్డ్ స్పియర్ ఈక్వేషన్. ఓకేనా, ఇలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇచ్చాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది నోట్స్లో రాసుకోండి, రబ్ బుక్. ఈ వీడియో చూసే ముందు రబ్ బుక్లో రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏదైనా క్వశ్చన్ మీద డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.